హే బ్యూటిఫుల్ పీపుల్, మేము లాస్ట్ వీడియోలో కబ్బన్ పార్క్ వెళ్ళామని చెప్పాం కదా, దానికి కంటిన్యూయేషన్ అయితే ఇదన్నమాట. మెయిన్గా మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దాని స్పెషాలిటీ ఏంటి అనేసి తెలుసుకొని వెళ్తాం కదా. మేమైతే వీడియోస్ అలా కొన్ని రెఫరెన్స్ చూసుకొని వెళ్ళామన్నమాట కబ్బన్ పార్క్కి. అందులో ఫిష్ అక్వేరియం చాలా బాగా అనిపించింది. దానికోసం అనేసి మేము కూడా వెళ్ళాలి అనేసి అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా ఫిష్ అక్వేరియంకి అయితే వచ్చేసాము. స్టార్టింగే మనకి ఈ ప్లేస్ అయితే చూసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది స్టార్టింగే. ఫిషెస్ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ నేచర్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. అంటే స్టార్టింగ్ మనకి ఒక గుడ్ వైబ్ లాగా పెట్టారు దీన్నైతే. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడే ఆ ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోవాలనిపించింది. కానీ అదొకటే కాదు కదా, చాలా ఉన్నాయనేసి. అలాగే ఇంకొకటి సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇదేంటి అంటే మనం ఎగ్జిట్ అంటే లోపల నుంచి వెళ్ళాలి. అక్కడ కూడా ఇలా ఫిష్ అక్వేరియం లాగా సెట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఫిషెస్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ఫిషెస్ని అయితే పెట్టారనమాట. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా కిడ్స్తో అలా వెళ్ళామనుకోండి, కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ కిడ్స్, ఎవరు వెళ్ళినా మనం అలాగనే ఫీల్ అవుతాము. అలానే అక్కడే ఉండిపోవాలి, వాటితో ఎంజాయ్ చేస్తూ అనిపిస్తుంది. ఇంకా ఇదొక్కటే కాదండి, లోపల చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో నేను మీకు అవి కూడా చూపిస్తాను. లెట్స్ కమ్. సో ఇదైతే మనం కింద గ్రౌండ్ ఇంతవరకు చూసినవి కింద అన్నమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము. అంటే వెళ్ళే దారిలో కూడా చాలా మంచిగా పెట్టారు కదా, అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, అంటే మొత్తం ఒక్కొక్క అక్వేరియం అనేది ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. చాలా డిఫరెంట్ అక్వేరియంస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపిస్తాము, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే చిన్న తాబేలు అయితే ఉంది, బుజ్జిగా ఉంది, చాలా క్యూట్గా కూడా ఉంది. చూసారు కదా, మనకి ఇక్కడ చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే డెకరేట్ చేశారు. డిఫరెంట్ అక్వేరియంస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, రెడ్ ఫిషెస్ అనమాట. ఇవి కూడా అంటే స్టార్ ఫిషెస్. ఇక్కడైతే మీరు ఇవి బొమ్మల లెక్కే కనిపిస్తున్నాయి కదా, ఇదైతే చూడండి మూమెంట్స్ కూడా ఇస్తుంది. అవి రియల్గా స్టార్ ఫిషెస్ అంటండి. మేము కూడా చూసాం వాటి మూమెంట్స్ కూడా. ఇక్కడ చూడండి ఇంకొక అక్వేరియం, ఇలా డిఫరెంట్ అక్వేరియంస్ అయితే ఉన్నాయి. అందులో డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి, రిపీటెడ్ ఫిషెస్ కూడా కాదు. సో మీరు ఒక్కొక్క అక్వేరియంలో ఒక్కొక్క విధంగా చూడొచ్చు. ఇదైతే పైన ఫ్లోర్ అండి. ఇక్కడ మెయిన్ అండి ఏంటి అంటే చిన్న అక్వేరియంస్లో ఒక్కొక్క థీమ్, అంటే ఒక్కొక్క కలర్ థీమ్ అలా తీసుకొని డిఫరెంట్ అక్వేరియంస్ అయితే పెట్టారు. అంటే అన్నీ కవర్ చేస్తామో లేదో మాకు కూడా తెలియదు. వీలైనంత వరకు చూపిస్తాను, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్స్లో చెప్పండి. మీరు ఎలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారో కూడా మాకు షేర్ చేసుకోండి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇన్ని డిఫరెంట్ ఫిషెస్, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వేరియంస్ నేను ఫస్ట్ టైం చూశాను. ఇంతకు ముందు అయితే ఎక్కడ చూడలేదు. బట్ ఏంటి అంటే మేము ఫిష్ అక్వేరియంలోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. 118 రూపీస్ అయితే పర్ పర్సన్కి. బట్ ఏంటి అంటే మేము వీక్ ఆఫ్స్లో వచ్చాం కాబట్టి మాకు ఎక్కువ పడ్డది. నార్మల్గా వర్కింగ్ డేస్లో అలా వస్తే మరి అంత పడదు, 95 రూపీస్ అలా అయితే ఉంది. సో అంత పెట్టి వచ్చినందుకు మేమైతే ఫుల్గా సాటిస్ఫైడ్ అయ్యాము. ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని ఫిషెస్ని ఇలా చూస్తూ ఉంటే కళ్ళ ముందర చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా ఉందో మీరు కూడా చూసి కమెంట్స్లో చెప్పేయండి. ఓకే.
ఫైనల్లీ అయితే ఇది అండి ఫిష్ అక్వేరియం లోపలైతే మోస్ట్లీ అన్నీ కవర్ చేసామని అనుకుంటున్నాము. మేబీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు. సో మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పేసేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే ఫిష్ అక్వేరియం అయిపోయాక ఫుల్ ఆకలేసింది. ఇంకా బయటకు వచ్చేసి పానీపూరి తినేసి వచ్చాము. సారీ, పానీపూరి కాదు, మసాలా పూరి అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అందులోన లోపల మంచిగా తిరిగి వచ్చి బయట తినేసరికి చాలా హ్యాపీగా, అంటే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.